గుంటూరు నగరంలో ఎంతో విశిష్ట కలిగి అతి పురాతనమైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రైల్పేట్ నూతన పాలక మండలిని ఏర్పాటు చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యిని కూడా కల్తీ నెయ్యి ఇచ్చి ప్రజలను ముఖ్యంగా భక్తుల్ని మనోభావాల్ని దెబ్బతీసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క కులాన్ని కూడా మతాన్ని కూడా ఆదరిస్తూ అన్ని వర్గాల ప్రజలను కూడా సమానంగా చూస్తూ ఈరోజు దేవాలయానికి సంబంధించినటువంటి సిజిఎఫ్ ఫండింగ్ విరివిరిగా ప్రతి ఒక్క దేవాలయానికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 3.5 కోట్ల రూపాయల సిజిఎఫ్ గ్రాంట్స్ తో దాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో పాటు అనేక దేవాలయాలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, వాటికి సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షించేటువంటి దాంతో పాటు వాటి ఆదాయాన్ని పెంచి భక్తులకు ఏ విధంగా ఆ రోజు ఇచ్చినటువంటి దాతల మనోభావాల్ని గౌరవిస్తూ వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని అలాగే ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని చేసేటువంటి విధంగా ఈరోజు నూతన పాలక మండలాన్ని కూడా నియమించడం జరుగుతూ ఉంది. తప్పకుండా 1 సంవత్సర కాలంలో అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతాం. ఈ అవకాశం ఇచ్చిన ఆ ఎమ్మెల్యే గారికి, సంతా గారికి, ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ చేస్తామని ఆశిస్తూ అందరు సహా ఉంటాం. జై శ్రీరామ్.